ఇప్పుడు ఈ ప్రకాష్ నగర్ రోడ్ నెంబర్ 10 రోడ్డు 40 అడుగులు చేయాల్సిన రోడ్డుని 80 అడుగులు అని చెప్పడం వలన ఇప్పుడు మేము పేదలం ఉండి ఈ ఇంటిని రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని దొంగ ఫ్లాట్లు అవి ఇవి అని అంటున్నారు. మరి దొంగ ఫ్లాట్లకి కరెంటు బిల్లు ఎలా ఇచ్చారు, పంపు బిల్లు ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు ఎలా చేయించారు, ఇవన్నీ మాకు చెప్పాలి కదా. ఫస్ట్ రోడ్డు పోయడం అంటే రోడ్డు పోయడం ఒకటే కాదు, ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించాలి. అవి ఏమీ చేయకుండా డైరెక్ట్గా వచ్చి మేము మార్క్ వేసేస్తాం 80 అడుగుల రోడ్డు కావాలంటే 20 అడుగులకి తగ్గిస్తామనంటే ఇది కార్పొరేటర్ల చేతిలో ఉందా, లేదంటే ఏమంటారు దీని కాంట్రాక్టర్ల చేతిలో ఉందా, లేదంటే ఎవరి చేతిలో ఉంది? ఫస్ట్ మాకు ఒక వేదికను పెట్టి ఇక్కడ మాకు ఒక మీటింగ్ పెట్టి ఇది సో అండ్ సో ఉంది అని చెప్పేసి మాకు చెప్పాలి. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇల్లులు తీసుకొని వాటి మీద ఉన్న అప్పులు తీరవకుండా మేము తినకుండా ఇల్లులు కట్టుకొని కనీస అవసరాల్లో ఉండాల్సింది ఒక ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి. ఇల్లే లేనప్పుడు వాళ్ళతో సామరస్యంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా మేమైతే చావనైనా చేస్తాము. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం మేమే వెళ్ళి వాళ్ళకి చెప్పాము. సో మాకు వాళ్ళు అండదండగా ఉంటామని చెప్పారు. మేము చావనైనా చేస్తాము, కానీ ఇళ్ళని ముట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఫస్ట్ ఇల్లుని ముట్టే పరిస్థితి వచ్చినప్పుడే మేము అందరం అడ్డుకుంటాము. మా ప్రాణాలకైనా తెగిస్తాం, కానీ ఇల్లుని మాత్రం వదులుకోము. ఇదే మా విన్నపం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు మా కార్పొరేటర్ ఉన్నది, చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఇది గోలపాడు కాలువ. ఇది రైతాంగం వాళ్ళ పొలాల నుంచి వాళ్ళ పొలాలకు నీరు బారడం కోసం మాత్రమే ఈ కాలువ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మా భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ కొని నష్టపరిహారం చెల్లించి ఈ భూములు తీసుకోలేదు. రెండోది 40 అడుగులు ఇప్పటికే ఉన్నది. 40 అడుగుల మీదనే 2 వరుసల లారీలు పోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 80 అడుగులు చేయాల్సిన అవసరం లేదు. 80 అడుగుల దాకా పోనీయడానికి ఆస్కారమే లేదు. అది పోనీయకుండా సిపిఎం పార్టీగా మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాం. గారు కూడా అడ్డగోలుగా ప్రవర్తించే మనిషి కాదు. ఆయన కూడా పరిశీలించి ఆయన దృష్టి కూడా తీసుకుపోయి వీటిని ఆపి వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు ఎప్పటి నుంచో సంపాదించుకున్న డబ్బులు పెట్టి కొనుక్కున్నారో వాళ్ళందరూ ఇళ్ళని కాపాడేటువంటి బాధ్యత ఒక కార్పొరేటర్గా సిపిఎం పార్టీ 3 టౌన్ కమిటీగా మీ అందరం కృషి చేస్తామని ప్రత్యేకంగా మా బృందం పోయి తుమ్మల గారిని కలిసి ఒప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. చెప్పండి, ప్రధానమైన సమస్య ఏంది? నేను జనసేన పార్టీ అండి, జనసేన పార్టీ ఖమ్మం 3 టౌన్ సార్. ఇక్కడ అది గోళ్ళపాటి ఛానల్ కింద ప్రైవేటు ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ కాండి, ప్రైవేట్ ల్యాండ్స్లో ఈ భూమిని అప్పట్లో పెద్దవాళ్ళు ఈ పొలాలకు ఇచ్చారు. ఇక్కడ 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ నివాసం నుంచి ఈ మధ్యకాలంలో రోడ్డు వేస్తారు. దీని మీద కాలం ఉంటే కాలాన్ని పూర్తి చేసి దీని మీద రోడ్డు వేస్తూ ఉంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కూడా వాళ్ళు అనుకునేది అది. ఈ మధ్య అంతకుముందు ఏం జరగలేదు. ఇక్కడ కాలువ తీసేస్తాము అనేది కేసీఆర్ ప్రభుత్వం జరిగింది. కాలువ తీసేసి దాని మీద దోమలు రాకుండా వేస్తున్నారు. అదే రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేసి దాని మీద దీనికి ఒక అటుపక్క ఇటుపక్క 40 నుంచి అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రజలు 40 అడుగులు పోయి ఇప్పుడు 60 అడుగులు అంటూ 70 అడుగులు ఉన్నారు. ఇక్కడంతా ప్రజలు ఆర్థికంగా రోజు 300 రూపాయలు కూలి, 250 కూలి రోజు. ఇక్కడంతా ఆడపిల్లలందరూ కూడా రోజు వాళ్ళు మిర్చి తీసుకొని పోతే ఎటువంటి కూలీలు, అలాంటి వాళ్ళు కూలీలు ఇవాళ ఇల్లు ఏదో చిన్నపాటికి ఇల్లు 10 పెట్టి 5 ఇల్లు కట్టుకుంటే వాళ్ళు తీసేసి మేము దీన్ని రోడ్డు వేస్తామంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రజెంట్కి అయితే ఇల్లు తీసేస్తే చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది ఏడ్చుకుంటూ కూర్చున్నారు కుటుంబాలన్నీ నిధులు ఉండేట్ల వాళ్ళకి. మీరు మంత్రి గారు దయచేసి మీరు పెద్దవాళ్ళు, మీకు తెలుసు అన్నీ తెలుసు. మీరు మన మాటకి ఇప్పుడు అన్నమాట చాలా ఇక్కడ సమావేశం చాలా వస్తుంది. దయచేసి మీరు ఇక్కడ వచ్చి వీళ్ళందరూ విచారించండి. ప్రజలందరూ విచారించండి. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అన్ని పేద కుటుంబాలు కాదు, కొట్టుస్తూ కుటుంబం, అన్ని పేద కుటుంబాలు, చాలా నిరుపేద కుటుంబాలు. మీరు దయించి ఇక్కడికి వచ్చి మీరు గైవలించి ఎంత విస్తరించి ఇల్లు పోకుండా మాకు రోడ్డు వేసి వాళ్ళని కాపాడండి. ప్రజలు కూడా ఈ రోడ్డు కూడా రోడ్డు చేయండి. అంతేగాని 2 చేయకుండా ఒకటే చేస్తా మీరు వీళ్ళు పట్టించుకోవాలంటే మాత్రం దయచేసి మీరు ఇది మా జనసేన పార్టీ తరపు నుంచి అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి అన్యాయం జరగకూడదని. చెప్పండి, ప్రధానంగా ఈ రోడ్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఈ పేదలు మాత్రం కూలీ చేసుకునే ఉంటారు. వాళ్ళు ఈ భూములు పోవటం వల్ల వాళ్ళు బాధపడుతారు. దానికి ఏం చెప్తున్నారు? నా పేరు ఉండేపేరు నరేష్ ముదిరాజ్. దాదాపు మేము స్థానికంగా ఇక్కడ మేము పుట్టి పెరిగింది కూడా ఇదే ఏరియాలో 3 టౌన్లో, 3 టౌన్ ప్రకాష్ నగర్లో. మాకు ఇక్కడ మా బాధిత కుటుంబాలు, మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ కుటుంబాల్లో కూడా దాదాపు ఇక్కడ 100 కుటుంబాలకు పైగా చివరిదాకా పోల్చుకుంటే ఇక్కడ రోడ్డు కూడా స్ట్రైట్గా ఉండదు, వంకర టింకర్ ఉంటుంది. అంటే దయచేసి మేము అనేది ఏంటంటే ఇది 40 అడుగులకి 60 అడుగులు అన్నారు ఫస్ట్లో, దాన్ని మేము 40 అడుగులకే
కావాలనేది మా ఫస్ట్ నుంచి మా ఆకాంక్ష. అయితే మా రిక్వెస్ట్ని వీళ్ళు ఏమన్నారంటే ఈ మధ్య 70 అడుగులు 80 అడుగులు పరిమితం అయింది అని కార్పొరేటర్ గారు మాకు అది తీవ్రమైన క్షోభ. ప్రతిరోజు మేము నిద్రపోయిన రాత్రులు ఉన్నాయి మా కుటుంబాల్లో. ఇది దయచేసి గవర్నమెంట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు 28+29 2 డివిజన్లు కూడా ప్రత్యేకంగా ఆ కాంట్రాక్టుల మీద దృష్టి కాదు, దయచేసి ఈ బీద ప్రజలు స్థానిక ప్రజల మీద దృష్టి పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి దయచేసి దీర్ఘకాలికంగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోడ్డు వెడల్పుని 40 అడుగులకే కుదించాలి. లేని పక్షంలో మీరు రోడ్డు మీద చూసినా కూడా మీ అంత వెడల్పు లేదు. అసలు యాక్చువల్గా చూసుకుంటే మీరు గమనించండి క్షుణ్ణంగా. ఇక్కడ ఉన్న రీసెంట్గా మేము ఇల్లు ఉన్నారు, స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఆర్థికంగా ఎంత క్షోభపడి వాళ్ళ తండ్రి గారు కూడా మైకేల్ వాళ్ళు దినవారి రోజువారి కూలిపోతే కానీ గడవదు. 300 నుంచి 500 రూపాయలు 600 రూపాయలు అది పనికి పోతే గడవని కుటుంబాలు ఈ రోజున రోడ్డు పడాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది? దాదాపు చూసుకున్నట్టయితే దాదాపు ఎస్విఎం స్కూల్ దాకా ఉంది. దయచేసి గవర్నమెంట్ మేము ఇది ఒకటే ఉన్నాం, జనసేన తరఫున పార్టీ తరఫున మేము నిర్ణయించుకునేది ఒకటే. గతంలో కూడా 3-4 సంవత్సరాల క్రితం కూడా మా టౌన్ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. ఇక డ్రైనేజ్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం పడ్డప్పుడు వీళ్ళు పడ్డ ఆవేదన మామూలు కాదు. దయచేసి కార్పొరేటర్ గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి. దయచేసి ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా తరఫున మేము జనసేన తరఫున తెలియజేసుకున్నాం. మొత్తం చూసినట్టు ఏదైతే ఇక్కడ 28 డివిజన్లో మాత్రం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ, కొంతమంది బాధితులు. ఇక్కడ ఇల్లులు కట్టుకున్నామండి, ఈ ఇల్లులు కట్టుకున్నాం, ఈ ఇల్లులు పోతాయి అంటున్నారు. ఉండ రోడ్డు మట్టికి పోయండి దయచేసి. కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించినాం, తెలుగుదేశం పార్టీ గెలిపించినాం. ఒక్క నాయకులైనా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు ఇంత మట్టికి. ఒక్కళ్ళన్నా వచ్చి తెలుగుదేశం ఈ సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరించుతున్నారు. మీ ఇల్లులు పోవమ్మా, మీకెందుకు, మీ పట్ల మేము ఉన్నాం, ఏదన్నా అయితే మేము బాధ్యులు, మీ ఇల్లులో పోవు, ఉండ రోడ్లో మేము పోరాడతాం, ఉండ రోడ్లలో పోస్తాం అంటున్నా. ఆ ఇల్లు కట్టుకొని నేను 3 సంవత్సరాలు కాలేదని 40 లక్షలు అప్పు అయింది. నా భర్త మేము ఇల్లు కట్టుకుని 6 నెలలకు నా భర్త చచ్చిపోయిండు. నేను ఎట్లా తీరవాలండి అప్పు? ఇప్పుడు ఇంతలోకి ఇల్లులు పోతాయి అంటున్నారు. మా పరిస్థితి ఏంది? మేము రోడ్డును పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేమేం చేయాలా? మీరే ఆలోచించండి. ఈ పార్టీ వాళ్ళు వచ్చి ఇంత మటుకి ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి ఒక్కళ్ళన్నా మేము ఉన్నాం మీ పట్ల, మీకు ఎందుకు అన్నోళ్ళు లేరు. ఈ సిపిఎం పార్టీ వాళ్ళు ఇప్పటికి 10 రోజుల మంచి తిరుగుతున్నారు. మీకు ఎందుకమ్మా, మేము ఉన్నాం మీ పచ్చాన్ని మేము నిలబడతాం అని మాట్లాడుతున్నారు. మా పరిస్థితులు ఏందండి? పేదవాళ్ళు మేము ఓట్లయితే మీరు గెలిచినారు, గెలిచినప్పుడు మా సానుభూతి చూపించాలి కదా మాకు కూడా. మేము ఉన్నాం, మీకు ఎందుకమ్మా, ఏం కాదు, ఉండ రోడ్లోనే పోద్దాం అని రాదండి. అసలు ఇంత మటుకు వచ్చి ఒక మాట కూడా వచ్చిన వాళ్ళు లేరు నాయకులు. ఏ నాయకులైనా, ఆ నాయకులైనా ఈ నాయకులైనా అవసరం అయినప్పుడు మీరు వచ్చి మీకు ఓట్లు వేస్తున్నాం కండి, అవసరం ఉండప్పుడు. ఇప్పుడు ఈ రోడ్డుకే, ఇప్పుడు ఆ రోడ్డు ఎంత ఉంది? 40 అడుగులు 50 అడుగులు. ఈ రోడ్డు మీద ఏం తిరుగుతాయండి అంతగానో? లారీలు బస్సులు అంతగానం తిరుగుతున్నాయి. ఉండ రోడ్లు పోయిరా. మా పేద ప్రజలు కష్టపడి ఇవాళ పోతేనే రూపాయి వస్తే బతికే మా హృదయాలు మాయి. ఏందండి ఇట్లా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు? మేమేం కావాలి? మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మేమేం చేయాలి? నా అప్పు ఎట్ట తీరిద్ది? నాకు వెనకాల నా అప్పు తీర్చేళ్ళు కూడా లేరు. ఇల్లు కట్టుకొని ఉన్నాం. అడగండి, బజార్ అంతా కూడా అడగండి. కట్టిన 6 నెలలకు నా భర్త చనిపోయిందండి. మా పరిస్థితులు ఏంది? మేము రోడ్లు పడుతున్నాం ఇప్పుడు. ఇక్కడ అయితే 28 డివిజన్లు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా రోడ్డు నివాసులు మాత్రం ఆవేదన తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ 28 డివిజన్లు చూసినట్టయితే రోడ్డు 40 అడుగుల రోడ్డు ఉంచాలని చెప్పి ఇక్కడ బాధితులు కొడుతున్నారు. గవర్నమెంట్ మాత్రం కార్పొరేట్లు కలిసి 70 అడుగులు 80 అడుగులు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్తారు. ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ చాలా ఇళ్ళు పోతే దాదాపు 100 కుటుంబాల వరకు నిర్వాసులు రోడ్డును పడే పరిస్థితి కనిపిస్తుంది చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిపిఎం నాయకులు కూడా వాళ్ళు మీకు అండగా ఉంటారని చెప్పి బాధితులకు అండగా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం 28 డివిజన్లో మాత్రం రోడ్డు విస్తరణ చేయడం మాత్రం ఇక్కడ బాధితులు ఇల్లు పోతని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వాళ్ళని కాపాడని చెప్పి కూడా అక్కడ బాధితులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.